ఏపీలో ఇవాల్టి నుంచి డిసెంబర్ 2 వరకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఇందులో భాగంగా రైతును రాజును చేసేందుకు ఎన్టీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో, రాబోయే 5 ఏళ్లలో సీఎం ఏం చేయబోతుందో రైతులకు వివరించనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రతి గ్రామంలో 30 ఇళ్లకు వెళ్లాలని, 90 రైతు కుటుంబాలను కలవాలని నిర్దేశించారు. నేడు రైతు బిడ్డనే, ప్రతి రైతు కష్టం నాకు తెలుసు, మీతో కలిసి నడుస్తా, మీ సమస్యలు పరిష్కరించేందుకు అండగా ఉంటా అంటూ సీఎం రాసిన లేఖను రైతులకు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం వారోత్సవాలలో భాగంగా వారం పాటు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది బృందాలుగా ఇంటింటికి వెళ్లి రైతులను కలుస్తారు. జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో వీటిని నిర్వహించనున్నారు. ప్రతి 3 కుటుంబాలను ఒక క్లస్టర్గా విభజించి ఒక్కొక్క బృందం రోజుకు 30 క్లస్టర్లు అంటే 90 గృహాలు సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశకాల ప్రకారం రైతుల జీవనోపాధి, ఆర్థిక పరిస్థితి, నైపుణ్య అభివృద్ధి అంశాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వారోత్సవాల నిర్వహణపై వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య, ఇతర అనుబంధ శాఖల క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత వ్యవసాయం, సాగులో సాంకేతికత, ఆహార ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఆర్ఎస్కే సహాయకులు, పశు సంవర్ధక, మత్స్య సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎనర్జీ అసిస్టెంట్లు, ప్రగతిశీల రైతులు, ప్రాథమిక వ్యవసాయ కమిటీలు, నీటి వినియోగదారుల సంఘాలు ప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో వీటిని నిర్వహిస్తారు. ఇవాళ నుంచి 29 వరకు అధికారుల బృందాలు రైతుల గృహాలను సందర్శిస్తారు. ఇంటింటి సందర్శనలో సీఎం సందేశాల లేఖ, కరపత్రం అందజేస్తారు. ఏపీఏఐఎంస్ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ఇక రైతుల నుంచి సూచనలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఈ నెల 30న సమావేశాలు నిర్వహిస్తారు. సందర్శన ద్వారా సేకరించిన ఫిర్యాదులు, సూచనలకు సంబంధించిన డేటాను సమీకరించి దానిపై డిసెంబర్ 2 వరకు విశ్లేషిస్తారు. 3వ తేదీన 2026-27 సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను అందజేస్తారు. ఏపీఎంసీ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ఇక రైతుల నుంచి సూచనలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు.
ఈ నెల 30న సమావేశాలు నిర్వహిస్తారు. సందర్శనల ద్వారా సేకరించిన ఫిర్యాదులు, సూచనలకు సంబంధించిన డేటాను సమీకరించి దానిపై డిసెంబర్ 2 వరకు విశ్లేషిస్తారు. 3వ తేదీన 2026-27 సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి ప్రతి రైతు సేవా కేంద్రంలో కార్యశాల నిర్వహిస్తారు. ఖరారు చేయడానికి ప్రతి రైతు సేవా కేంద్రంలో కార్యశాల నిర్వహిస్తారు.